హే అండ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా పేరు సత్యం సుందరం. ఈ సినిమా తీసింది సి ప్రేమ్ కుమార్. ఈయన తీసిన ప్రీవియస్ సినిమా 96. ఒక ఊరిలో పెద్ద ఫ్యామిలీ నుంచి ఉంటారు. బట్ ఒక జాగ విషయంలో ఒక ప్రాపర్టీ గొడవల వల్ల వాళ్ళు ఊరు వదిలేసి దే మూవ్ టు ఎ సిటీ. కానీ ఆఫ్టర్ 11 years ఒక ఈవెంట్ కోసం అరవింద్ స్వామి రిటర్న్ వస్తాడు. దట్స్ వేర్ ఈ మీట్స్ సుందరం ప్లేడ్ బై కార్తీ. ఈ సినిమా స్టోరీ చాలా బేసిక్, చాలా కాన్వర్జేషనల్. మీరు ఒక ఫిల్మ్ లవర్ అయితే యూ నో ఒక కాన్వర్జేషన్ బేస్డ్ సినిమాని 3 hours చూసి కూడా ఇఫ్ యూ రియలీ ఫీల్ ఇట్స్ గుడ్, దట్ మీన్స్ డైరెక్టర్ సక్సెడెడ్ ఇన్ వాట్ యూ వాంట్ టు డూ. సో లెట్స్ స్టార్ట్. సో మనకి ఈ మూవీ అంతా సత్యం సుందరం కలిసి ఒక డే జర్నీ ఆఫ్ దర్ కాన్వర్జేషన్స్ అండ్ దర్ థాట్స్ గురించే వెళ్తుంది. హ్యూమన్ ఎమోషన్స్ మీద చాలా బాగా చేశారు. ఈ సినిమా పీక్ బ్రోమాన్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత నాకు తెలిసి ఒక ఇద్దరు మెయిల్ మధ్యలో కాన్వర్జేషన్స్ ఇంత ఎంజాయ్ చేసిందంటే ఇదే సినిమా. ఈ మూవీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ సత్యం సుందరం గురించి చెప్తే ఏమంటాడంటే, ఈ నేచర్లో ప్రతిదీ సుందరం ప్రేమిస్తాడు. ఒక క్యాలిక్యులేషన్ లేకుండా ఒక సముద్రం అంత ప్రేమను పంచేంత శక్తి ఉంటుంది. అండ్ ఈ చూజెస్ టు డూ ఇట్ విచ్ ఫీల్స్ ఫెంటాస్టిక్ వెన్ యూ లిజన్ ఇన్ ద మూవీ. ఈ సినిమా మనకి చాలా కోర్ అండ్ సింపుల్ పాయింట్స్ని చాలా బ్యూటిఫుల్గా టచ్ చేస్తుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాయింట్స్ వాస్, అసలు మనిషికి ఏది ఇంపార్టెంట్? మన ఫ్యామిలీ నుంచి వచ్చే ఆస్తులు, మేడలు, అంతస్తులా, లేకపోతే మనం ఆన్ ద వే రిలేషన్షిప్సా? ఒక మనిషి త్రూ మనిషికి వచ్చే ప్రేమ విలువ ఎక్కువ ఇస్తావా? వాట్ ఈస్ ట్రూ వెల్త్ అన్న క్వశ్చన్ని చాలా బ్యూటిఫుల్గా డైరెక్టర్ డీల్ చేస్తాడు అండ్ లీవ్స్ అస్ క్వశ్చనింగ్ అవర్ సెల్ఫ్. ఈ మూవీ కొన్ని టాపిక్స్ టచ్ చేసింది. కల్చరల్లీ మనకి ఏది ఇంపార్టెంట్? ఈ మధ్య వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవింగ్ అవే మన రూటెడ్ కల్చర్ నుంచి. అలాంటి కల్చర్ మనకి ఎంత ఇంపార్టెంట్, మన రూట్స్ ఎంత ఇంపార్టెంట్, ఎట్లా వాల్యూ చేయాలన్న పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిస్కస్ చేస్తారు డైరెక్టర్. ప్రివిలేజ్ అనేది ఒకరికి ఫర్ గ్రాంటెడ్ అనిపించినా కూడా ఒకరికి చాలా వాల్యూ యాడ్ చేస్తారు వాళ్ళ లైఫ్కి. డైరెక్టర్ బిగ్గెస్ట్ విన్ ఈ మూవీలో ఏంటంటే, చాలా ప్రీచిగా ఏదో క్లాస్ చెప్తున్నాడు కాకుండా మన చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ని మన లోపల ఎలా కాపాడుకోవాలి, మన కల్చర్స్ని ఎలా కాపాడుకోవాలి, మనకి లవ్ అంటే ఏంది, అసలైన ఆస్తులు అంటే ఏంది అనేది చాలా బ్యూటిఫుల్గా చూపెట్టారు మూవీలో త్రూ డైలాగ్స్ అండ్ కాన్వర్జేషన్స్. ఇప్పుడు కొన్ని పాజిటివ్స్ ఆఫ్ ద మూవీ దట్ ఐ లవ్డ్. కాస్టింగ్, స్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉందో, యాజ్ ఎ సెట్ బ్రోమాన్స్ చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఐ థింక్ కార్తీ ఈ రూరల్లో స్పెషల్లీ షైన్ అవుతాడు. చాలా మూవీస్ ఆల్రెడీ రూరల్ స్టైల్ ఆఫ్ మూవీస్ చేసినప్పటికీ ఇది చాలా స్టాండ్ అవుట్ అవుతుంది. అరవింద్ స్వామి యాజ్ యూజువల్ ఎ గాయ్ రిటర్నింగ్ ఫ్రమ్ సిటీ అన్నది కూడా చాలా బాగా యాక్టింగ్ చేసిండు. ఇట్ వాజ్ ఎ వెరీ హానెస్ట్ పర్ఫార్మెన్స్. ఓవరాల్ క్యాస్ట్ అయినా చాలా మంచి పర్ఫామ్ చేశారు. అదే కాకుండా సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ ఈ మూవీకి హార్ట్ అండ్ సోల్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి సినిమాటోగ్రఫీ మనకి చాలా సింపుల్ మూవీస్ని కూడా ఎంత న్యాచురల్గా, బ్యూటిఫుల్గా, యాస్థెటికల్లీ ప్లీజింగ్గా తీయడం ఈజ్ నాట్ ఎ జోక్ అండ్ దే సక్సీడెడ్ ఇన్ ఇట్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా మనకి ఎక్కడ చాలా మోనోటోనస్గా, ఓవర్ ఇంటెలిజెంట్గా అనిపించకుండా ఇట్ గోస్ రియలీ స్మూత్లీ, విచ్ ఐ రియలీ లవ్డ్. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వచ్చేసి జస్ట్ బికాస్ యూ హ్యావ్ ద కెమెరాలు ఉన్నాయని, మ్యూజిక్ ఉందని చెప్పి ఓవర్ ద టాప్ చూపెట్టుకోవాలి వాట్ ఐ కెన్ డూ అండ్ పర్ఫార్మ్ అని కాకుండా సినిమా పరిమితుల్లో దానికి ఎంత కావాలో అంతే డెలివర్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ మేక్స్ దిస్ ఫిలిం బ్యూటిఫుల్. ఐదర్ ఇట్ మైట్ బి మ్యూజిక్ అయినా, సినిమాటోగ్రఫీ అయినా, యాక్టింగ్ అయినా, ఏదైనా ఆ మూవీకి ఎంత అవసరమో అంతే లెవెల్లో, అంతే పర్ఫెక్షన్తో చేయడం ఈజ్ ఎ గ్రేట్ థింగ్. డైరెక్టర్ దాంట్లో చాలా అచీవ్ అని చెప్పాలి. అదర్ పాజిటివ్ థింగ్ ఈజ్, ఈ డైరెక్టర్ మన 96లో చూసుకుంటే సింపుల్ హ్యూమన్ ఎమోషన్స్ మీద మూవీ తీసినప్పటికీ మనకి చాలా టచింగ్ ఉంటుంది, చాలా ఇన్ డెప్త్ అనాలిసిస్ లాగా అనిపిస్తుంది. సేమ్ విత్ దిస్ మూవీ కూడా. మూవీని చాలా బాగా చేశారు. ఓన్లీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్స్ని, హ్యూమన్ వాల్యూస్ని మైండ్లో పెట్టుకొని కాన్వర్జేషన్స్ రాయడం అనేది నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఆఫ్ ద నెగటివ్స్ ఆఫ్ ద ఫిలిం. సినిమా అప్పుడప్పుడు మనకి కొంచెం సెల్ఫ్ ఇంటెలిజెంట్ అయిపోతుందో అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ద కాన్వర్జేషన్స్. వినో డైరెక్టర్ ఏం చేయాలనుకుంటుండో మనకు క్లియర్లీ అర్థమవుతుంది. బట్ సమ్టైమ్ హీ జస్ట్ గోస్ ఎ లిటిల్ ఫర్దర్, బట్ ఇట్స్ ఫైన్ ఇన్ ఓవర్ అ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. మీరు కనుక ఈ సినిమా చూడకపోతే మాత్రం, అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఇట్ అండ్ యూ హ్యావ్ మనీ ఫర్ ఇట్, డెఫినెట్లీ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. లేకుంటే ఓటీటీలో వచ్చినాకైనా డెఫినెట్గా చూడండి. బట్ దిస్ ఎ మూవీ యూ షుడ్ మస్ట్ వాచ్ అండ్ నాట్ మిస్ ఇట్ ఫర్ ఎనీథింగ్. ఈ సినిమా మనకి హానెస్ట్గా, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లవ్తో తీసిన సినిమా లాగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న కరెంట్ సినిమా అట్మాస్ఫియర్ మొత్తం పాన్ ఇండియా ఎలా చేద్దాము, మార్కెటింగ్ ఎలా చేద్దాము, ఎక్కువ పైసలు ఎలా చేద్దామని కాకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నది చాలా ట్రూగా ఉండి చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఇది బైలింగ్వల్. మనకి కార్తీ గారు చూసుకుంటే తమిళ్ అండ్ తెలుగులో ఆయననే డబ్బింగ్ చెప్పిండు. అండ్ దే మేడ్ సమ్ చేంజెస్ ఫర్ బోత్ ద వర్షన్స్. తమిళ్ కల్చర్కి ఏదైతే ఉండాలో అలాంటి సీన్స్ అయినా, డైలాగ్స్ అయినా దాని ప్రకారం పెట్టి మన తెలుగు ఆడియన్స్ కోసం కూడా కొంచెం వర్క్ చేసి ఎఫర్ట్ పెట్టి చేసారు. దిస్ ఈజ్ వేర్ యూ యాక్చువల్లీ డూ ఫిలిమ్స్ విచ్ రీచ్ వైడర్ ఆడియన్స్ రాదర్ దెన్ హైరింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వుడ్స్ జస్ట్ టు బీ ఎ పాన్ ఇండియా సినిమా. ఐ థింక్ దే సక్సెడెడ్ ఇన్ దాట్. చివరిగా మీకు ప్రశ్న,
మన లైఫ్లో ఏది అసలైన అదృష్టం? సుందరం లాంటి వ్యక్తి మన లైఫ్‌లోని మనని ప్రేమించడమా? లేకపోతే మనమే సుందరం లాగా ఇంకొక లైఫ్‌ని ఇంపాక్ట్ అండ్ లవ్ చేయడమా? ప్లీజ్ లెట్ us know in the comments. And if you do like this review, please do like, share and subscribe. మేము ఈ పాడ్‌కాస్ట్ కూడా చేయబోతున్నాం. ఈ సినిమా మీద డీప్ డిస్కషన్ ఉంటది. ఇదే కాకుండా we do a lot of film reviews and discussions. So stay tuned and thank you.